హాయ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే చెప్పనానా? నమస్కారం. సో నా మనవరాల్మా మీకు చూపించలేదు అనుకుంటాను, ఇప్పటివరకు అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా చెప్పు. నువ్వు కూడా చెప్పనానా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఏదో చెప్పేసింది మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్లోకి వచ్చేసామ్మా, న్యూ డెసిషన్స్ తీసుకుందామా. సో న్యూ ఇయర్కి అనౌన్స్ చేస్తున్నానమ్మా, ఇది సంక్రాంతి పండగ అనుకోండి, కొత్త సంవత్సరం సందర్భంగా అనుకోండి, స్పెషల్ ఆఫర్ మా, డిస్కౌంట్ కాదు, డిస్కౌంట్ కంటే ఎక్కువ ఆఫరు. ఫస్ట్ కొంతమంది నన్ను డాండ్రఫ్ ఆయిల్ మీద డిస్కౌంట్ ఇవ్వండి అని అడిగారు. సో అరోమా డాండ్రఫ్ ఆయిల్ ప్లస్ కలోంజీ ఆయిల్ కలిపి తీసుకున్నారు అంటే మీకు ఈ షాంపూస్లో ఏదైనా కానీ ఫ్రీమా. అరోమా డాండ్రఫ్ అయినా మీ ఇష్టం, మీరు అడగచ్చు, లేదా హెర్బల్ షాంపూ అయినా కానీ మీ ఇష్టం, ఏదైనా కానీ. అంటే ఈ రెండు తీసుకోవాలి. అరోమా డాండ్రఫ్ ఆయిల్ ప్లస్ కలోంజీ ఆయిల్ ఎవరైతే తీసుకుంటారో రెండు కలిపి వాళ్ళకి ఒక షాంపూ ఫ్రీమా. సో మీకు ఆల్మోస్ట్ 30% కంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చినట్టు. కాకపోతే మనీ ఇవ్వడం లేదు, ప్రోడక్ట్ ఇస్తున్నాను నేను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, అరోమా డాండ్రఫ్ ఆయిల్ కలోంజీ ఆయిల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ రెండు షాంపూస్లో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తానమ్మా. షాంపూ కానీ, అరోమా డాండ్రఫ్ షాంపూ కానీ, హెర్బల్ షాంపూ కానీ ఒకటి మాత్రమే గిఫ్ట్. ఓకేనా? ఇది హెయిర్కి సంబంధించి మా. సో కొన్ని రోజుల ముందు 20 years అయిన సందర్భంగా నేను ఒక ఆఫర్ పెట్టాను. చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ. సో ఇయర్లీ వన్స్ మాత్రమే ఇస్తాను మా. ఇలా జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ తీసుకున్న వాళ్ళకి మ్యారీగోల్డ్ క్రీమ్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఓకేనమ్మా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ తీసుకుంటారో వాళ్ళకి మ్యారీగోల్డ్ క్రీమ్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇది కేవలం 2 days మా, 2nd and 3rd జనవరి 2, 3 తేదీలకు మాత్రమే. ఓకేనమ్మా? అలానే కొంతమంది మాకు మ్యారీగోల్డ్ కావాలి అంటారు కదా, మ్యారీగోల్డ్లు మీరు 2 తీసుకుంటే ట్యాన్ ప్యాక్ ఒకటి గిఫ్ట్గా ఇస్తానమ్మా. ఒక మ్యారీగోల్డ్ కాదు, 2 మ్యారీగోల్డ్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక ట్యాన్ ప్యాక్ గిఫ్ట్గా ఇస్తాను. ఓకే? సో మళ్ళీ చెప్తున్నానమ్మా, ఒక్క జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ తీసుకున్న వాళ్ళకి ఒక మ్యారీగోల్డ్ క్రీమ్ గిఫ్ట్ మా. 2 మ్యారీగోల్డ్ క్రీములు తీసుకున్న వాళ్ళకి ఒక ట్యాన్ ప్యాక్ గిఫ్ట్. మీరు ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. లేదు మీరు ఒక జిన్సెంగ్ 2 మ్యారీగోల్డ్లు తీసుకుంటే మీకు ఇంకొక మ్యారీగోల్డ్ గిఫ్ట్గా వస్తుంది, ఒక ట్యాన్ ప్యాక్ గిఫ్ట్గా వస్తుంది. అర్థమైంది కదా? సో కన్ఫ్యూజన్ లేదనుకుంటాను. ఇది కేవలం జనవరి 2, 3 తేదీలు మాత్రమే 2025లో నేను ఇస్తున్న ఆఫర్ మా. ఊరికనే ఆఫర్లు ఇవ్వను, దీన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. న్యూ ఇయర్లోకి వచ్చేస్తున్నాము. 2025 చూస్తూ ఉండంగానే తిరిగిపోతూ ఉన్నాయి రోజులు. మొన్ననే 24 డిసెంబర్లో పాప మ్యారేజ్ చేశాను, అప్పుడే 1 year అయిపోయింది మా. సో హాయ్ టీవీ పెట్టి ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయిపోయింది. 2018లో స్టార్ట్ చేశాను. సో 6 years అయిపోయిందనమాట. సో నన్ను ఎంతగానో ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మనము ఫైనల్గా ఏం ఆలోచిస్తాము అంటే అందరం హెల్దీగా ఉండాలి, అంతే కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్దీగా లేకపోతే ఏం చేసుకుంటామమ్మా? మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎంత పేరున్నా కానీ, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కానీ హెల్దీగా ఉండాలి. దానికోసం చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేనేదో మీకు పెద్దగా లెక్చర్స్ ఇవ్వడం లేదు, చిన్న పాయింట్స్ చెప్తాను, మీరు అవి ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. ఓకేనా? మీ ఇంట్లో నూనె ఎంత వాడుతున్నారు? మనిషికి 1 kg కంటే నెలకు ఎక్కువ వాడకండి. అంటే మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 liters మాత్రమే వాడండి, అంతకు మించి వాడకండి. పర్వాలేదు, అంటే నూనె వద్దంటుంటారు కదా, ఇంత మాత్రం ఆయిల్ వాడుకోవచ్చు మీరు. అంటే టీనేజ్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి 12 years పైన ఉన్న పిల్లలు ఉంటే 4 kg 4 liters, లేదా పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి 2.5 to 3 liters అనుకోండి. ఫస్ట్ నూనె, తర్వాత ఉప్పు,
వంటల్లో ఉప్పు ఎలా వేస్తూ ఉన్నారు? మేము తక్కువగానే వేస్తాం మేడం అంటారు, కానీ బయట నుంచి అంతా తెప్పించుకుంటున్నారు. ఎలాంటి ఫుడ్ తింటున్నారు? ఇంట్లో ఎవరైనా బరువు ఎక్కువగా ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా కానీ ఉప్పు వాడకం తగ్గించండి మా. పిల్లలు ఏం చేస్తారు అంటే, మనం బయట ఫుడ్ ఎక్కువగా తిన్నాం అనుకోండి, మనతో పాటుగా వాళ్ళు తింటారు కదా. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంట్లోనే 3 మీల్స్ తయారు చేయండి మా. టైం లేదని చెప్పేసి, బోర్ కొడుతూ ఉందని చెప్పేసి ఊరికే బయట నుంచి ఫుడ్ తెప్పించుకోకండి. ఎంజాయ్ చేయండి, వారానికి 10 రోజులకి ఒకసారి ఎంజాయ్ చేయండి, కానీ ప్రతిరోజు మాత్రం బయట ఫుడ్ తెప్పించుకోవద్దు. అలానే ఎలా నిద్రపోతూ ఉన్నారు మీరు? కనీసం 6 to 8 అవర్స్ నిద్రపోతూ ఉన్నారా లేదా? లేదు అంటే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్టుమ్మా. ప్రశాంతంగా దీర్ఘనిద్ర అంటే సౌండ్ స్లీప్, దీర్ఘనిద్ర కాదేమో, తెలుగులో కరెక్ట్ వర్డ్ కాదనుకుంటాను. మంచి సౌండ్ స్లీప్ ఉండాలి, కనీసం 6 అవర్స్ అన్న. సో ఏం చేస్తారు? నైట్ టైం ఎక్కువగా టీవీ చూడకండి, సిస్టమ్ ముందు ఉండకండి. జాబ్ చేసుకునే వాళ్ళని వదిలేద్దాం, పాపం వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళని ఏం చేయలేము. కానీ ఇంట్లో మనం ఉంటాం కదా మామూలుగా, ఎప్పుడు చూస్తూ ఉండకండి మా. 10 అయిన తర్వాత వీలైనంత తక్కువ స్క్రీన్ టైం పెట్టుకోండి, చక్కగా నిద్ర వస్తుంది మా. వింటూ నిద్రపోండి, మీరు నిజంగానే మంచిగా సౌండ్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. హెవీ ఫుడ్ తినకండి మా నైట్ టైం. మీకు మంచి నిద్ర రావాలి అంటే హెవీ ఫుడ్ అంతా ఉదయం మధ్యాహ్నం తినండి, నైట్ టైం తినకండి. ఇది ఫాలో అయ్యారు అంటే మీకు చాలా చక్కటి నిద్ర వస్తుంది. మన పాతకాలంలో అంటే మన పెద్దలు చెప్తా ఉంటారు కదా, కొంచెం పాలల్లో పసుపు వేసుకొని తాగండి అని చెప్పేసి, గోరువెచ్చటి పాలల్లో హనీ వేసుకోండి, కావాలంటే చిన్న గ్లాస్ పాలు తాగండి, ఇబ్బంది లేదు. అంటే మళ్ళీ ఇక్కడ అనకండి అవి అలాంటి పాలు ఇలాంటి పాలు అనకండి, ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి. మరి మన ఇంట్లో బర్రెలు లేవు కదా, లేదా ఆవులు లేవు కదా, ఆవు పాలు శ్రేష్టం మనకి ఎక్కడ దొరుకుతున్నాయమ్మా. ఇకపోతే వారం రోజుల్లో అన్ని కలర్స్ కూరగాయలు పండ్లు వాడండి, నేనైతే అది చెప్తాను మా. ఫ్రూట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, రోజుకి ఒక ఫ్రూట్ అన్నా తినండి. కూరగాయలు మాకు వంకాయలే ఇష్టం, మాకు బంగాళాదుంపలే ఇష్టం అలా కాదు, ప్రతి కలర్ కూరగాయని వాడండి మీ డైట్లో. అలానే ఆకుకూరల్ని కనీసం 3-4 రోజులు వాడండి మా. ఏ ఆకుకూరైనా పర్వాలేదు, ఎలాగైనా చేసుకోండి, పప్పులో వేసుకోండి, ఫ్రై చేసుకోండి, మీకు ఎలా కావాలి అంటే అలా, పూరీల్లో కలుపుకోండి, చపాతీల్లో కలుపుకోండి. కనీసం వారంలో 4-5 రోజులు హై ఫైబర్. అలానే మీ డైట్లో ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోండి. మనిషికి 0.85 గ్రామ్స్ కావాలి అంటారు, అంత కాకపోయినా కానీ ఆడవాళ్ళైతే కనీసం 30-40 గ్రాముల ప్రోటీను, అబ్బాయిలైతే కనీసం 50-60 గ్రామ్స్ ప్రోటీన్ అన్న ప్రతిరోజు తీసుకోండి. ఎలా వస్తుంది ప్రోటీను? పెరుగులో వస్తుంది, పాలల్లో ఉంటుంది, అలానే పప్పులో ఉంటుంది, గింజల్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, మనం చేసుకునే రకరకాల పప్పుల్లో ఉంటుంది, కందిపప్పు పెసరపప్పులో, పన్నీర్లో ఉంటుంది, టోఫూలో ఉంటుంది, సోయాబీన్స్తో చేసే. కానీ టోఫూ నేను అబ్బాయిలకి పెద్దగా సజెస్ట్ చేయను మా. అమ్మాయిలు కూడా వారానికి 1-2 సార్లు తినొచ్చు. కాబట్టి ఇలాంటి వాటన్నిటిలో ఉంటుంది మా, ట్రై చేయండి. అలానే వెజిటబుల్ సలాడ్, కీరా, క్యారెట్, టొమాటో ఇలాంటివి జ్యూస్ అయినా తాగండి విత్ పల్పు, లేదా తినండి మా. అలానే వెజిటబుల్ జ్యూస్లు రోజు కాకపోయినా వారంలో 3-4 సార్లు తాగండి, మీకు నచ్చిన వెజిటబుల్స్తో. బూడిద గుమ్మడికాయ, సొరకాయలు, తర్వాత కీర, దోసకాయ ఇలాంటివి మా. చాలా ఆకుకూరలతో జ్యూస్లు మనకు యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, కావాలి అంటే నేను కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉన్నాను, ట్రై చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దీనివలన మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మీ స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, మీ హెయిర్ కూడా షైనీగా ఉంటుంది. ఇకపోతే అందరికీ చాలా పెద్ద డౌట్ ఏంటంటే, రైస్ తినకూడదు, వైట్ రైస్ అసలు తినకూడదు, విషంలాగా. సో మాకు ఇడ్లీలు దోశలు ఇష్టం, ఏం చేయాలి? ఇది అందరిలో ఉండే క్వశ్చన్ కదా. సో నేనేం చెప్తాను అంటే, వాటిని త్యాగం చేయాల్సిన అవసరం లేదు మా, మరీ ఎక్కువగా వాడకండి. సో ఒకరోజు మామూలు ఇడ్లీలు దోశలు తిన్నారు, 2 రోజులు, ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ, ఇంకా మిగతా రోజుల్లో మిల్లెట్స్ వాడండి మా. సో జొన్న ఇడ్లీ బాగుంటుంది, కొర్రలతో, తర్వాత రాగితో ఇడ్లీలు బాగుంటాయి, దోశలు బాగుంటాయి, పెసరట్టు తినండి, డిఫరెంట్గా తినండి.
సో మనకు అలవాటు అయిపోయి అదే నచ్చుతుంది. కానీ మీరు ట్రై చేశారు అంటే మీ డైట్లో మిల్లెట్స్ని ఒక 2-3 డేస్ ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతిరోజు అని చెప్పను, ప్రతి మీల్ అని చెప్పను నేను. కనీసం 3 డేస్ కానీ చేసుకున్నారు అంటే డిఫరెన్స్ చాలా బాగుంటుంది. దానివల్ల లాట్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది మీకు. అలానే ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్లో న్యూట్రియంట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇక రైస్ ఎంత తినాలి? 30 to 40 గ్రామ్స్ ఆఫ్టర్నూన్ తినండి మా. రైస్ ఒక 1.5 హస్తం తినొచ్చు మీరు, అంతకు మించి తినకండి. అప్పుడు కూడా ఏంటి అంటే 3 డేస్ రైస్ తిన్నారు, మిగతా రోజులు రోటీస్ చేసుకోండి మా. గోధుమలతోనే కాదు, జొన్న రొట్టెలు బాగుంటాయి, రాగి రొట్టెలు బాగుంటాయి, ఇలా సరేనా? ఇలా ఫాలో అవ్వండి మా. న్యూ ఇయర్లో డెసిషన్ తీసుకోండి, నా హెల్త్ మీద నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటి పని చేసాము, ఏముంది ఇంకా ఇదే మాకు సరిపోతుంది, అదనంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు అని మాత్రం అనుకోకండి. మా ఇంటి పనితో మీద ఒక ఎక్సర్సైజ్ లాగే కాదు అది. కనీసం 45 మినిట్స్ బయటకు వెళ్ళండి మా. నడవండి, మీ టెర్రస్ మీద నడవండి, మీ ఇంటి ముందు ఉంటే నడవండి, మీ దగ్గరలో పార్క్ ఉంటే నడవండి, గుళ్ళోకి వెళ్ళి నడవండి, మీ ఇష్టం. ఎక్కడ నడుస్తారనేది మీ ఇష్టం. కానీ 45 మినిట్స్ ఆగకుండా నడవండి. దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు చక్కగా నిద్ర పడుతుంది, మీ హార్మోన్స్ కరెక్ట్గా సెక్రీట్ అవుతాయి, మీ బాడీ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, యంగ్ లుక్తో కనిపిస్తారు. చివరికి మనం అనుకునేది మనం చాలా చక్కగా కనిపించాలి, హెల్దీగా ఉండాలనే కదా. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా హెల్దీగా ఉంటారు మా. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా. బాయ్.